కాళేశ్వరం అనే గొప్ప ప్రాజెక్ట్ కట్టారు. అది అసలు వరల్డ్స్ ద బెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఈ రోజు వరకు ఎవ్వరు కూడా అంత గొప్ప ఆలోచన చేయలేదు. మీరేమో ద బెస్ట్ ఇరిగేషన్ ఇన్ వరల్డ్ అని చెప్పేసి మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు. ద బెస్ట్ కూలేశ్వరం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటుంది. దాని నుంచి ఒక్క ఎకరాకి అంటే ఒక్క ఎకరాకి చుక్క నీరు కూడా రాలేదు అని చెప్పేసి. ఒకటి కంప్లీట్ చేయాలి. విధ్వంసం అంటే ఏంటి? ఇది విధ్వంసమా? తెలంగాణకి మంచి చేయడము. 7 లక్షల కోట్ల అప్పులు మేడం. అప్పు చేయకుండా ఇప్పుడు నేను లక్షల కోట్లు కాళేశ్వరం కట్టిండ్రు, అది కూలేశ్వరం అయింది, అది విధ్వంసం కదా. ఎక్కడ కూలేశ్వరం అయింది? అదే నేను ఫినిష్ చేయకముందే మీరు క్వశ్చన్ ఫస్ట్ ఏంటంటే మీరు విధ్వంసం అన్నారు. తెలంగాణని అభివృద్ధి చేయడం విధ్వంసమా? కాదు. తెలంగాణ తెచ్చుకోవడమే గొప్ప థింగ్ యాక్చువల్లీ. తర్వాత మనం 10 సంవత్సరాలు చాలా డెవలప్ చేసుకున్నాం, చాలా ఇన్వెస్టర్స్ ని మనము అట్రాక్ట్ చేసుకున్నాము, అన్ని రంగాలలో అభివృద్ధి చెందినాం. తెలంగాణ ద బెస్ట్. నిన్నటికి మొన్న ఇవాళ చూసిన నేను ఒక సోషల్ మీడియాలో ఎయిర్ పొల్యూషన్ హైదరాబాద్ లోనే తగ్గింది. ఏదో ఒక 7-8 years నుంచి తగ్గింది. అంటే ఇవన్నీ ఏమి చేయకుండానే ఆటోమేటిక్ గా జరిగిపోతున్నాయా? లేదు కదా. తెలంగాణలో అభివృద్ధి జరిగింది, డెవలప్మెంట్ చాలా జరిగింది, చాలా మంది అన్ని వర్గాల ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. లేదు అనేది అబద్ధం. ఇది విధ్వంసం అని ఒక్క రేవంత్ రెడ్డికి కనిపిస్తుంది తప్ప ఎవరికి కనిపించట్లేదు. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి మొదటి నుంచి తెలంగాణకి వ్యతిరేకత. ఆయన ఫస్ట్ డే ఎప్పుడైతే ఉద్యమం చేస్తున్నప్పటి నుంచి మన రేవంత్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి గారు ఎప్పుడు తెలంగాణకి వ్యతిరేకతగా చూపించాడు. అప్పట్లో గన్లు పట్టుకొని తిరిగిండు. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి చేయకూడదు, తెలంగాణని మొత్తం ఆగం పట్టించి ప్రతిదీ ఆంధ్రాని డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ తోనే నడుస్తుంది తప్ప ఏం లేదు. ఇంకా కాళేశ్వరం అన్నారు. కాళేశ్వరం చాలా గొప్ప ప్రాజెక్ట్. కాళేశ్వరం వల్ల ఎంతో మంది రైతులకి నీళ్ళు వచ్చినాయి. నీళ్లు రైతు బంధు వల్ల పెట్టుబడి సాయం వచ్చింది, నీళ్ళు వచ్చినాయి. చాలా రైతులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు కాళేశ్వరం వల్ల. అది కాకుండా ఆయన కూలేశ్వరం అంటాడు. అసలు కాళేశ్వరం అనేది ఎంత పెద్ద కాంపోనెంట్స్, అది 3 బ్యారేజీలు, 19 సెగ్మెంట్స్, ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని ఆయన ఎక్కడ ఒక 2 పిల్లర్లు కుంగితే దాన్ని రిపేర్ చేసి దాన్ని ఇంటేక్ చేసుకుంటే దాన్ని ఇంకా తెలంగాణ ఎక్కడ డెవలప్ అయిపోతుందో, ఎక్కడ కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందో అనే ఆలోచన తప్ప రేవంత్ రెడ్డికి తెలంగాణని బాగు చేద్దాము, దాన్ని డెవలప్ చేద్దామనే ఆలోచన ఏ కోసానా లేదని చాలా సార్లు ఇది అయిపోయింది. ఇంకొకటి నాకు ఒక విషయం అర్థం కాదు. కాళేశ్వరం 2 పియర్స్ కుంగిపోతే ఎన్ఎస్డిఐ ఎమ్మటే వచ్చేసి రిపోర్ట్ ఇస్తుందా? అంటే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్న గేమ్ తప్ప ఇక్కడ ఏమీ లేదు. ఎందుకంటే బీజేపీకి ఎట్లాగో తెలంగాణ ప్రజల మీద ఎప్పుడు ఒక ఇది లేదు. కాంగ్రెస్ ఏంటి, ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో ఈయన కేవలం ఆయన గురువు గారైన చంద్రబాబు నాయుడు గారికి శిష్యరికం చేస్తూ ఈ రోజు ఇక్కడ తెలంగాణను అభివృద్ధి చేయకుండా ఈయన పన్నాగం కట్టారు. అంటే కాంగ్రెస్ బీజేపీ బోత్ ఆర్ డూయింగ్ నథింగ్ టు తెలంగాణ. కాదు మేడం, ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే. అప్పుడు కిషన్ రెడ్డిని కూడా తెచ్చింది కేసీఆర్ గారు చెప్పినందుకే, ఇప్పుడు రామచంద్రరావు గారిని నియమించింది కూడా కేసీఆర్ చెప్పినందుకే. తర్వాత కవిత గారి ఇష్యూలో ఏకంగా బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేస్తామని సీఎం రమేష్ గారు చెప్పడం అనేది జరిగింది కదా. కేటీఆర్ గారికి ఛాలెంజ్ విసిరిండ్రు. ప్రతిదానికి స్వీకరించే కేటీఆర్ గారు ఆ ఛాలెంజ్ ని ఎందుకు స్వీకరించలేరు? ఒకటి మీరేమంటున్నారంటే మన బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై ఉంటే బీఆర్ఎస్ మళ్ళీ వచ్చేది కదా గవర్నమెంట్ లోకి. ఇప్పుడు మన సెంట్రల్ లో కూడా కేంద్ర మంత్రులుగా బీఆర్ఎస్ వాళ్ళు ఉండేవాళ్ళు కదా. ఎందుకు అధికారం కోల్పోతుంది? ఎందుకు కేంద్ర మంత్రులుగా బీఆర్ఎస్ లేదు? ప్రతిదీ కేసీఆర్ గారు చెప్తేనే మోడీ చేస్తాడా? ఓకే, ఫస్ట్ పాయింట్ అది ఆలోచించాలి. ఇంకొకటి ఇంకేమన్నారు మీరు, సీఎం రమేష్ గారు అన్నారు. సీఎం రమేష్ గారు మొన్న ఇంటర్వ్యూలో నేను కూడా చూసిన ఎన్టీవీలో. యాక్చువల్లీ ఒక క్వశ్చన్ అడగాలని ఉంది నాకు కూడా ఎప్పటి నుంచి. 4 months క్రితము రామన్న వచ్చి నన్ను కలిశారు, నేను చూపిస్తా అన్నారు. కవితకు బెయిల్ ఎప్పుడు వచ్చిందండి? 6 months అయిపోయింది అనుకుంటా. 24 August 2022 వచ్చింది. అంటే ఆల్మోస్ట్ నియర్లీ, సారీ మేడం, August 24 ఐ థింక్. అదేనండి, మన పోయిన సంవత్సరం ఆగస్ట్ లో వచ్చింది. ఇప్పుడు ఏంటిది 2025 జూలై, అంటే ఆల్మోస్ట్ 1 year అయిపోయింది. 4 నెలల క్రితం రామన్న అక్క విడుదలైన తర్వాత రామన్న ఎట్లా వెళ్ళి మళ్ళీ ఆమె కోసం అడుగుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎన్టీవీలో ఆ వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది. సో నేను చాలా అది మాత్రం అది ఆ ఒక్కటి స్కిప్ చేసి ఓన్లీ ఇది ఒకటే చూపిస్తున్నారు. 4 నెలల క్రితం వచ్చిర్రు రామన్న అంటే 4 నెలల క్రితం అక్క ఆల్రెడీ బయటే ఉన్నారు కదా. మరి ఈయన వెళ్ళిన సందర్భం ఎక్కడ ఉంటది? సరే, ఒకవేళ వెళ్ళినరే అనుకుందాం. అన్న ఫ్రెండ్లీ నోట్ ఏ నాయకుడిని కలుస్తారు. ఇంకొకటి, నాకు ఎలక్షన్ ముందు కూడా బీజేపీయే బీఆర్ఎస్ ని ఫోర్స్ చేసిందేమో. వై కాంట్ వి థింక్ ఇన్ దట్ వే? ఎందుకు అనుకోకూడదు బీఆర్ఎస్ నే? ఎందుకంటే బీఆర్ఎస్ ఒక స్ట్రాంగ్ పార్టీ. ఎక్కడ స్ట్రాంగ్ పార్టీ మేడం? 0 వచ్చింది మన ఎంపీ ఎన్నికల్లో. అదే చెప్తున్నాను, నేను చెప్పాను. కేసీఆర్ గారు మన